ఆత్మీయ ప్రియ గురుబంధువులారా, పరమ పవిత్రము శుభకరము అయిన సాయి సుధాలహరికి శుభస్వాగతం. మీ అందరి రూపంలో ఉండే పరమాత్ముడికి నమస్కారం. ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన రీతిలో సత్సంగాన్ని నిర్వహించుకోబోతున్నాం. ముందుగా స్ఫూర్తిదాయకమైనటువంటి అనేక విషయాలకు కారణమైనటువంటి ఈ గురువారం నాడు మరొక్కసారి సాయి పాదాలకు నమస్కరించుకొని సత్సంగం కొనసాగించుకుందాం. పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు మొదట్లో మా అందరి చేత అనేక మంది వ్రాసినటువంటి సాయి చరిత్రలను చదివించారు. అప్పటికింకా వారి రచన వెలుగు చూడలేదు. అప్పుడు అవకాశం ఉన్నప్పుడల్లా తాను రాసింది మాకు వినిపిస్తూ, తాను కూడా వింటూ, అదేవిధంగా ఎందరో పెద్దలు అంతకుముందు రాసిన రచనలను కూడా చదివేలాగా ప్రోత్సహించేవారు. అదేవిధంగా మనం జ్ఞాపకం చేసుకోదగిన మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వివి నరసింహస్వామి వారి కృషి. మద్రాసులో ఆల్ ఇండియా సాయి సమాజ్ స్థాపించి దాని ద్వారా ప్రపంచానికి దక్షిణ భారతదేశం నుంచి సాయి యొక్క దివ్యత్వాన్ని ప్రచారం చేసిన ఒక మహత్తర మూర్తి వివి నరసింహస్వామి వారు. ఆయన గురించి, ఆయన జీవితం గురించి మనం ఎంతగానో చెప్పుకున్నాం. ద లైఫ్ ఆఫ్ సాయిబాబా అనే ఆయన గ్రంథం సాయి భక్తులందరికీ సుపరిచితమే. అక్కడ ఒక విశేషం ఏంటంటే, ఆ గ్రంథానికి ముందు మాట ఎవరు రాశారంటే, హృషికేశ్లో డివైన్ లైఫ్ సొసైటీ, లేదా తెలుగులో అయితే దివ్య జీవన సంఘము అనేటువంటి ప్రశస్తమైన ఆశ్రమానికి అధిపతి, ప్రధాన అధ్యక్షులుగా ఉన్నటువంటి శివానంద స్వామి వారు, ఆయన శిష్యుడే చిదానంద స్వామి. చిదానంద సరస్వతి గారే వెంకయ్య స్వామి వారి చేత కూడా అనుగ్రహించబడ్డారు. స్వామి చరిత్రలు కూడా మనం వారి గురించి చదువుతాం. ఆ విధంగా స్వహితము, లోకహితము, ఆధ్యాత్మికమైనటువంటి ప్రచారము భారతదేశం మొత్తంలో నిర్వహించిన సంఘాధ్యక్షులు శివానంద సరస్వతి. స్వామి శివానంద వివి నరసింహస్వామి వారి అభ్యర్థన మేరకు 1955వ సంవత్సరంలో ద లైఫ్ ఆఫ్ సాయిబాబా గ్రంథానికి ఆయన ఒక ముందు మాట రాశారు. నిజంగా ఆనాడే కాదు, ఈనాడే కాదు, ఏనాటికైనా సాయి భక్తులైన వారు చదవదగినటువంటి ఒక ముందు మాట అది. అంటే భారతదేశంలో మహనీయమూర్తులు, నిజాయితీ కలిగినటువంటి అత్యుత్తములైనటువంటి నిజమైనటువంటి మహనీయులు ఎలా ఉంటారో బయట వస్తుంది దాని ద్వారా. ఇక్కడ ఒక విషయం మనం జ్ఞప్తి చేసుకోవాలి. ఈ శివానంద స్వామి వారు ఎలాంటి వారంటే, మహాత్మా గాంధీ ఎప్పుడైనా వారికి ఏదైనా ధార్మిక సందేహాలు వచ్చినట్టయితే ఆయనకు ఉత్తరం రాసి తెలుసుకునేవారు. అంతటి వారు ఆయన రాస్తున్నారు. ఇది మనం తెలుగులో చెప్పుకుందాం. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈనాటి మన గురువారం నాటి సాయి సుధాలహరికి ఒక పరిమితి పెట్టుకున్నాం మనం. అందుకని ఇప్పుడు కొంతవరకు దాన్ని పరిచయం చేసుకొని దాని యొక్క మిగతా పూర్తి వివరణను మనం తర్వాత సవివరంగా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. ప్రస్తుతానికి అదొక పరిచయం. ఈ పరిచయం ద్వారా బాబా గురించి ఆనాడే ఎటువంటి భావన కలిగిన సత్పురుషులు ప్రస్తుతించారో తెలియటం మనందరికీ ఒక ఓదార్పు, ఊరట, ఆనందం కలిగించే అంశమని భావిస్తూ ఆ మాటను మనం చెప్పుకుందాం. మొట్టమొదట శ్రీ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈ మాట మనలో చాలామంది అంటాం. శ్రీ అంటే ఏమిటి?
శ్రీ అంటే సమస్తాన్ని అనుగ్రహించే ధర్మము. సద్గురు, ఉత్తముడైన గురువైన సమర్థ సద్గురుడైన సాయినాథులనే మహారాజ్కి, ఆధ్యాత్మిక చక్రవర్తి అయిన వారికి జై అంటే మళ్ళీ నమస్కారం అని అర్థం. షిరిడీలో వెలసిన సాయినాథునికి జయమగుగాక అంటే అర్థమైంది. ఆ షిరిడీలో వెలిసి దేహత్యాగం చేసిన తరువాత కూడా తన ఉనికితో సమస్త ప్రపంచాన్ని శ్రేయో మార్గంలో నడిపిస్తున్న ఆ సద్గురుదేవుడికి, ఆయన చేస్తున్నటువంటి కార్యక్రమానికి జయమగుగాక, ఎప్పటికీ విజయం లభించుగాక అని మరొక సాధుమూర్తి ప్రస్తుతిస్తున్నారు. వారి దివ్యత్వం విరజిమ్మే కిరణాలలో మనందరి జీవితాలు వెలుగుగాక. ఎంత బాగుందో కదా. వారి తేజోవంతమైన సాన్నిధ్యం వల్ల షిరిడీ క్షేత్రం పవిత్రమైంది. సాక్షి చైతన్యంతో నిండిన ఆయన జీవితం మానవజాతి పట్ల ఆయన కురిపించిన అపారమైన ప్రేమ, భూతదయ, ఐహిక శ్రేయస్సును కలిగిస్తూనే పారమార్థిక శ్రేయస్సు వైపు అడుగులు వేయించే ఆయన శిక్షణ, ఇవన్నీ ఆధ్యాత్మిక వినీలాకాశంలో విలక్షణ మహాత్ముడిగా వారిని నిలుపుతున్నాయి. అటువంటి మహాపురుషుని గురించిన విశేషాలు అక్షరబద్ధం చేయగలగడం నా జీవితానికి మహద్భాగ్యాన్ని చేకూర్చగలదు. అట్టి మహాత్ముని స్మరణ, కీర్తన, ఆయన లీలలు గానం చేయటం వల్ల నేనెంతో పవిత్రుడనై ఆయన అనుగ్రహాశీస్సులు పూర్ణంగా పొందగలుగుతున్నాను. ఇవే శ్రవణ మనన నిధిధ్యాసలు. విశ్వాసంతో, శ్రద్ధతో కృషి చేసి సాధకుణ్ణి మరింతగా ఆధ్యాత్మిక ఉన్నత శిఖరాలు అధిరోహింపచేయగలవు. శ్రీ సాయినాథుని లీలల గానము, శ్రవణము చేసేవారు ధన్యులు. నిత్యము సాయి లీలా గానము, భావశుద్ధితో కూడిన పారాయణ, శ్రవణము స్వాధ్యాయములను సిద్ధింపజేస్తుంది. తద్వారా ఆత్మశుద్ధి, ఆధ్యాత్మిక జాగృతి, పరమాత్మ సాక్షాత్కారము కలుగుతాయి. శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారు 19వ శతాబ్దం చివరిలోనూ 21వ శతాబ్దపు ప్రథమార్థంలోనూ భూమిపై దేహధారిగా నడయాడారు. షిరిడీ అనే కుగ్రామంలో త్యాగము, సేవలతో కూడిన ఒక మహాద్భుతమైన జీవయాత్ర సాగించారాయన. అసంఖ్యాకము నిగూఢమైన ఆయన లీలలు ఆ కుగ్రామాన్ని ఒక్క గొప్ప తీర్థస్థలిగా అశేష జనాన్ని ఆకర్షిస్తోంది. వారి రాకతో భారతావని అంతటా ఆధ్యాత్మిక పరిమళాలు గుబాళించాయి. షిరిడీలోని ద్వారకామాయి సమాధి మందిరాలు ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లే సుగంధ కేంద్రాలై ఒప్పారుతున్నాయి. శ్రీ సాయినాథుని అనుగ్రహ విధానము అద్భుతం. మొట్టమొదట సంసారంలో చిక్కుని ఈతి బాధలతో అల్లాడుతుండేటువంటి వాటి నుంచి కాపాడి ప్రాపంచిక సుఖ సంపదలను అనుగ్రహించి ఆధ్యాత్మిక స్ఫూర్తితో తమ వైపుకు ఆకర్షిస్తారు. అటు తరువాత వారికి కొంత స్థాల్యం చిక్కాక వారికి జీవిత పరమార్థాన్ని ఎరుకపరిచి వివేక వైరాగ్యాలు దృఢపరచి ఆధ్యాత్మిక మార్గంలో ప్రోత్సహించి పురోగమింపచేస్తారు. వారి వైపు ఆకర్షితులై చివరికి అంకితమైన వారికి తమలోని వైరాగ్య పరాకాష్ఠ మహాత్యాగాలు ఈ ప్రపంచపు అనిశ్చితి, ప్రాపంచిక సంపదల పట్ల నిరాసక్తత జనిస్తాయి. ఆశ్రితుల పయనం ప్రేయస్సు నుండి మొదలై పరమశ్రేయస్కరమైన ఆత్మసాక్షాత్కార లక్ష్యంగా సాగుతుంది. షిరిడీలో దేహధారిగా ఉన్నంతకాలం వారు నిర్వహించిన యజ్ఞం ఇదే. బాహ్య చక్షువులకు ఆయన ఒక పిచ్చివారుగా, ఫకీరుగా, చినిగిన గుడ్డలు ధరించి ఇంటింటికి భిక్ష చేస్తున్నట్టు కనిపించినప్పటికీ వాస్తవానికి ఆయన ఒక జీవన్ముక్త పురుషుడు, సహజ సమాధ్యవస్థలో ఉన్న సాధుమూర్తి. ఆయన నిత్యము దైవంతో ఏకత్వాన్ని కలిగి ఉన్నారు. అందుకే ఆయన భౌతిక దేహం విడిచినప్పటికీ అదృశ్యంగా ఉంటూ నిత్యులై సత్యులై మనందరినీ అనుగ్రహిస్తున్నారు అంటూ చిట్ట చివరికి ఆయన ఏమంటారు తెలిసినా? సాయినాథుని అనుగ్రహ ఆశీస్సులు సర్వులకు లభించుగాక,
సర్వులకు శాంతి శుభము కలుగుగాక, శ్రీ సాయినాథ్ మహారాజ్కి జై అంటూ దాన్ని ముగించడం జరిగింది. ఈ రెంటి మధ్యలో సాయి జీవిత వివరాలు, విశేషాలు, బాబా ద్వారా లోకానికి లభించిన మహత్తర అంశాలను వెన్నింటినో ఆయన ప్రస్తావించారు. ఈనాడు కానీ రాబోయే ఏ తరాల తర్వాత అయినా కానీ బాబా వారి గురించి తెలుసుకోవాలనే వాళ్లకు ఒక అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి వివరణ, విశ్లేషణ, విపులీకరణ, ప్రేరణ, ఆధ్యాత్మిక స్ఫూర్తి ఇందులో ఉన్నాయి. దీని వివరణను మరొక చోట వివరంగా మనము చెప్పుకొని, ఇక్కడ మనకు కొంత కాల నియతి ఉంది కనుక ఈ కాలనియతి కంటే మించి మనం 1 గంటో 2 గంటలో ఎన్ని గంటలైనా సరే సవివరంగా దాని గురించి వివరించి చెప్పుకుందాం. మరి ఈరోజు మన సత్సంగం యొక్క భావం ఏంటంటే, ఆనాడే మహానుభావులు, అది 1955లో వెలుగులోకి వచ్చిన విషయం, సాయిని ఆ విధంగా తాము అనుభూతి చెంది మనకు ఆ అనుభూతిని పంచారు. ఇందులో ఉన్నది ఆయన అనుభవించిన సాయి యొక్క చిన్మయ సాక్షాత్కారం. అదే సాక్షాత్కారాన్ని 1963 ఫిబ్రవరి 9వ తేదీ భరద్వాజ మాస్టర్ గారు సాయి సాన్నిధ్యంలో పొందారు. అంటే ఆనాడు, ఈనాడు, ఏనాటికైనా అది అందించటానికి సర్వసమర్థుడుగా ఉన్నటువంటి సచ్చిదానంద సద్గురుడైన సాయినాథుల వారి చిన్మయ మూర్తిని మనం ఒక్కసారి గుర్తు చేసుకుని నమస్కరిద్దాం. భారతదేశానికి భగవంతుడిచ్చిన గొప్ప వరం సాయిబాబా యొక్క అవతరణ కనుక మనం దీన్ని వీలైనంత వివరంగా మరొకసారి వివరంగా చెప్పుకుందాం. ఆ వివరాలు మనందరం పరస్పరం పంచుకుందాం. అంతేకాకుండా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని గడిపిన ఎందరో ప్రపంచంలో ఉద్భవిస్తూ ఉంటారు. భారత స్వాతంత్ర్య సమరం విషయంలో అలాంటి స్ఫూర్తిదాయకులు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన ఈరోజు జన్మకొచ్చిన రోజు. దేశమాత దాస్య శృంఖలాల విమోచనకై తనదైన రీతిలో ఉద్యమించిన అటువంటి వారు భరతమాతకు శోభను చేకూర్చే సత్పుత్రుడు. అదేవిధంగా ఎన్నో విశేషాలకు కారణమైన ఈ పవిత్రమైన రోజులలో మరొక్కసారి మీలో పరమాత్ముని స్మరించి, సత్సంగం ఎప్పటికీ ఉంటుంది, మనందరం అందులో తరిద్దాం అనే పిలుపుతో సత్సంగాన్ని కొనసాగించుకుందాం. ప్రస్తుతానికి నమస్కారం.